నష్టం జరుగుతుందంటే రైతులకి పండించి వర్షం వచ్చేసరికి ఎందుకంటే 6 కాలం పండించి మరి ఎంతో ఎకరానికి ఊరంత పెట్టుబడి పెట్టి మరి ఒడ్లు పండిస్తే ప్రభుత్వం రైతులను కూడా కాపాడలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో. కాబట్టి రైతులను కాపాడుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. కనీసం రైతుకి ఈ వెలు పని చేయకపోతే ఒడ్లు వంటం కూడా వెలుపు చేయకపోతే అన్ని మానేశారు. అట్టగా రైతు భరోసా మానేశారు, రైతు బీమా మానేశారు, అన్ని పోయినా కూడా సరిగా ధాన్యాన్ని రేటు పెట్టి కొనలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఎందుకు రాజీనామాలు చేసి ఇంటికాడ కూర్చుంటే ఒక నెల కేసీఆర్ గారు గొప్ప చెప్పమనండి. ఈ ఓట్లు ఎన్ని రోజులు, ఒక 10 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని మరి తీర్చిదిద్దుతూ బంగారం లాగా తీర్చిదిద్దుతూ రైతులు కాపాడలేని వాళ్ళు ఇక రాష్ట్రాన్ని కాపాడతారు. మళ్ళీ 2-3 రోజులు కానీ ఇక్కడ మొత్తం రైతుల్ని న్యాయం చేసేలాగా ఒడ్లు కొనకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతులందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది.